మమ్మీ పేరు అనంతలక్ష్మి. లియోమయోసార్కోమా అని క్యాన్సర్ ట్యూమర్ వచ్చింది. 8 months తర్వాత మళ్ళీ లివర్కి వచ్చింది. యూట్యూబ్లో చూసాను వీడియోస్. కీమోథెరపీ అండ్ ఆయుర్వేదిక్ సైమల్టేనియస్గా తీసుకున్నాము కీమోథెరపీతో పాటు. బాగుంది మెడిసిన్. ఇంట్లో పని కూడా చేసుకుంటున్నాను. నా పేరు నితీష్, మమ్మీ పేరు అనంతలక్ష్మి. సో 3 years బ్యాక్ లియోమయోసార్కోమా అని క్యాన్సర్ ట్యూమర్ వచ్చింది. సో సర్జరీ చేసి తీసేసాము. బట్ 6 months or 8 months తర్వాత మళ్ళీ లివర్కి వచ్చింది. సో లీషన్స్ టైప్ ఆఫ్ క్యాన్సర్ వచ్చింది. అప్పుడు 6 cycles తీసుకున్నాము. తీసుకున్నాక తగ్గింది. సో రీసెంట్గా మళ్ళీ వచ్చింది 6 months బ్యాక్. సో కీమోథెరపీతో పాటు ఈ హాస్పిటల్ కూడా వచ్చాము ఆయుర్వేదిక్ తీసుకుందామని చెప్పి. యూట్యూబ్లో చూసాను వీడియోస్. సో కామెంట్స్ కూడా బెస్ట్ రిజల్ట్సే వచ్చాయి కాబట్టి అందుకే ఒకసారి ట్రై చేద్దామని చెప్పి ఇక్కడికి వచ్చాము. ఫస్ట్ 2 cycles తర్వాత స్కానింగ్ తీసాము. ఇది కీమోథెరపీ అండ్ ఆయుర్వేదిక్ సైమల్టేనియస్గా తీసుకున్నాము కీమోథెరపీతో పాటు. తీసుకున్నాక 2 cycles తర్వాత స్కాన్ చేసాము. సో గుడ్ రిజల్ట్ వచ్చింది. దాని తర్వాత 4 cycles ప్లస్ సైమల్టేనియస్గా ఆయుర్వేదిక్ కూడా తీసుకున్నాము. అది చాలా డ్రాస్టిక్ చేంజే చూసాము. ఎందుకంటే ఇది పునర్జనం తీసుకున్నప్పటి నుంచి సైమల్టేనియస్గా తీసుకున్నాం కీమోథెరపీ కూడా. సో వామిటింగ్స్, మోషన్స్ అలా సైడ్ ఎఫెక్ట్స్ ఏం లేదు. సో 0 side effects. ఇది పెట్ సిటీ స్కాన్ తీసాము. స్కానింగ్ తీసాకనే డాక్టర్ గారికి చూపిద్దామని చెప్పి తీసుకొచ్చాను. స్టార్టింగ్లో లియోమయోసార్కోమా అనేది అది కిడ్నీ పక్కన గ్రో అయింది అది. సో మాకు కూడా తెలీదు. యూజువల్ స్టమక్ పెయిన్ అనుకోనే 3-4 times వెళ్ళాము లోకల్ డాక్టర్ దగ్గర. సో ఎందుకో స్కానింగ్ తీద్దామని చెప్పి స్కానింగ్ తీస్తేనే క్యాన్సరస్ ట్యూమర్ అని తెలిసింది. అందుకే క్యాన్సర్ హాస్పిటల్కి వెళ్ళి సో అక్కడ నుంచే ట్రీట్మెంట్ స్టార్ట్ చేసాము. అక్కడే సర్జరీ చేశారు. దాని తర్వాత 4 cycles కూడా తీసుకున్నాము. ఫస్ట్ టైం వచ్చినప్పుడే చెప్పారు ఇది స్ప్రెడబుల్ క్యాన్సర్ అని చెప్పి. బాగుంది మెడిసిన్. ఇంట్లో పని కూడా చేసుకుంటున్నాను. ఎప్పుడైతే ఈ ఆయుర్వేదిక్ సైమల్టేనియస్గా స్టార్ట్ చేసామో అప్పటి నుంచి మోషన్స్, వామిటింగ్స్ అవన్నీ 0 చాలా వరకు తగ్గింది. హ్యాపీగా ఉన్నాను. మంచిగా అనిపించింది. బెస్ట్ రిజల్ట్ ఉంది. చాలా బెటర్ అయిపోయింది. చాలా బెటర్ ఉంది. నాకు బాగానే ఉంది. నాకు బాగా అనిపిస్తుంది. బాగానే ఉందండి. మంచిగా ఉన్నాను, బాగున్నాను. మంచి రిజల్ట్స్ అనేది కనిపిస్తుంది. చాలా మంచిగా అనిపించింది. చాలా బాగుందండి. మంచి రిజల్ట్ ఉంది. చాలా బాగా ఉంది. ఇప్పుడు చాలా బెటర్గా ఉంది. మంచిగా యాక్టివ్ అయ్యి ఇప్పుడు అంతా బాగానే ఉంది. మా నాన్నగారు సంతోషంగా ఉన్నారు.